జీరోని ఇన్వెంట్ చేసింది ఎవరు? ఇంకెవరా? ఆర్యభట్ట గారు కాదు, పప్పులో కాలేసావు. లాంగ్ ఏగో కౌంటింగ్ మాత్రమే తెలుసు, కానీ ఎంటీనెస్ని ఎలా చూపించాలో తెలిసేది కాదు. రోమన్స్కి గ్రీక్స్కి నెంబర్స్ ఉన్నాయి కానీ జీరో లేదు. సరే, ఇప్పుడు 105 నెంబర్ రోమన్ నెంబర్స్లో రాయాలి అనుకోండి. 100 అంటే సి, 5 అంటే వి వస్తుంది. ఇప్పుడు 105 రాయాలంటే సి రాసి వి రాస్తాం, అది 105 అయింది. ఫేస్ వాల్యూ లేక కన్ఫ్యూజన్గా మారేది. ఇప్పుడు 105లో 3 డిజిట్స్ ఉంటాయి, 105. అదే రోమన్ నెంబర్స్లో 2 డిజిట్స్లోనే అది కంప్లీట్ అవుతుంది. కాబట్టి ఇది లేటర్ పెద్ద సంఖ్యలకు వెళ్ళేసరికి బాగా కన్ఫ్యూజన్గా మారేది. 5th సెంచరీలో ఆర్యభట్ట గారు ప్లేస్ వాల్యూకి ఇంపార్టెన్స్ ఇవ్వాలని 105ని ఎలాగ రాసేవారంటే 1 పెట్టి డాట్ ఇచ్చి 5 రాసేవారు. ఇదే ఐడియాతో 7th సెంచరీలో బ్రహ్మగుప్తా గారు ఆ డాట్ని సర్కిల్గా ఫామ్ చేసి దానికి శూన్య అని పేరు పెట్టారు. అలా రాసి వదిలేకుండా దానికి కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ కూడా చెప్పారు. ఏదైనా నెంబర్కి జీరో యాడ్ చేసినా సబ్ట్రాక్ట్ చేసినా దాని వాల్యూ అనేది మారదు. బట్ ఏదైనా నెంబర్కి మల్టిప్లై చేస్తే దాని వాల్యూ జీరో, కానీ డివైడ్ చేసే స్థితి మటుకు దానికి లేదని చెప్పారు. సో పునాది రాయేసింది ఆర్యభట్ట గారైనా బిల్డింగ్ మాత్రం కట్టింది బ్రహ్మగుప్త గారు. ఆ తర్వాత జీరో అరేబియన్కి, ఆ తర్వాత యూరోప్కి ట్రావెల్ చేసింది. అలాగా వరల్డ్ వైడ్గా పాపులర్ అయింది. జీరో గురించి తెలియని వాళ్ళకి షేర్ చేయండి.